పునరుద్ధానం, మనం తిరిగి లెగుస్తాము అన్న విషయం గ్రహింపులో ఉంచుకోవాలి. అది గ్రహింపులో ఉంచుకుంటే ప్రయోజనం ఏంటంటే జాగ్రత్త పడతాం. ఎందుకు లేపబడతాం తిరిగి అంటే న్యాయపీఠపు తీర్పు పొందడానికి లేపబడతాం. చూడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, మన్నైనది వెనకటి వల్లి మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోనని ఇక్కడ అన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిను, అటు తరువాత తీర్పు జరుగును అని ఉంది. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చదువు. 2 కొరింథీ 10:5. మేము విత్కరములను దేవుని గురించిన 5:10 చదువు తల్లి. 5:10 తిరగేశాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి బాబు, గ్రహింపులో పెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు నేను చెప్పేది నిజాలా అబద్ధాలా? నిజాలంటే చేతులు ఎత్తండి. నిజంగా జరగబోతున్నాయా ఏమోలే అంటారా? ఒకప్పుడు నీతో జీవితాన్ని ఆరంభించిన వాళ్ళు ఇప్పుడు ఏరి? నీతో ప్రాణంతో ప్రాణంగా పెనవేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? వాళ్ళతో కలిసి తిరిగా ఉన్నారా? మరి నువ్వు ఉంటావా? ఇది నిజం. పోయినోళ్ళు పోయారు, నేను పోను అనుకునేవు. కాబట్టే అది నిజం. అందుకే మరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది పునరుద్ధానం. ఎందుకంటే మనమందరం చచ్చి అలానే ఉండం, తిరిగి లెగుస్తాం. ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకు లెగుస్తామంటే తీర్పు కోసం లెగుస్తాం. దానియేలు గ్రంథము చూడు, బైబిల్ ఎన్నిసార్లు చెప్పిందో చూడు ఈ మాటల్ని. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నింద పాలుగుటకును నిత్యముగా హేయులగుటను మేలుకొందురు. అద్దుగో, చూసారా? మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుటకును కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. చాలా క్లియర్గా చెప్పేశాడు. మొత్తం లెగుస్తారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకు లెగుస్తారు? కొందరు నిత్య జీవమును అనుభవించడానికి, కొందరు నిత్యముగా హేయులగటానికి, నింద పాలవటానికి లేపబడతారట. కాబట్టి ఆ న్యాయపీఠపు తీర్పు, మళ్ళీ మనం తిరిగి లెగుస్తాం, ఆయన ఎదుర్కొంటాం, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, జడ్జిమెంట్ ఉంది. మన దేహంతో జరిగించిన క్రియలు, మాటలు, చూపులు, తలంపులు, ఆలోచన, క్రియ, ప్రవర్తన సమస్తంలో ఉన్న దోషాలు ఎత్తి ప్రశ్నిస్తే ఇబ్బంది పడతాం అని ఆ న్యాయపీఠపు తీర్పును కూడా దృష్టిలో పెట్టుకోవాలి, గ్రహింపులో పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు జాగ్రత్తగా ఉంటాం. నిత్య శిక్షను దృష్టిలో పెట్టుకోవాలి, నరకాన్ని, నిత్య జీవాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, న్యాయపీఠపు తీర్పు జడ్జిమెంట్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే. 2, మూడవది యేసు 2వ రాకడని గ్రహింపులో పెట్టుకోవాలి. ఇవన్నీ మన జ్ఞాపకాల్లోంచి తొలి చేస్తాడండి వాడు, గొంగళి పురుగువాడు తొలి చేస్తుంటాడు మన ఆలోచనల్లోంచి, పోనీయకూడదు. ఈ పోగొట్టుకున్నాడు మళ్ళా లౌకికాత్మలోకి వెళ్ళిపోతాడు, లోకానుసారతలోకి వెళ్ళిపోతాడు. మనల్ని చూసి దేవుని ఆత్మ లేని వాళ్ళు, ప్రకృతి సంబంధులు ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ ఏం జరగబోతుందో మనకు దేవుడు తన ఆత్మ ద్వారా ముందే బయలుపరిచాడు. మనందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటులో మార్పు నొందుతామన్న సంగతి మనకు తెలుసు, వాడికి తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఇంకేమీ లేదనుకుంటున్నాడు వాడు. నో,
చచ్చిన తర్వాత అసలు లైఫ్ స్టార్ట్ అయ్యిద్దన్న సంగతి మనకు దేవుడు బయలుపరిచాడు. చచ్చిన తర్వాత ఇంకేమీ లేదనుకుంటున్నాడు వాడు, కానీ దేవుడు ఉన్నాడు, జడ్జిమెంట్ ఉంది అన్న సంగతి బయలుపరిచాడు దేవుడు మనకి. ఇది మనకు తెలుసు, వాడికి తెలియదు. వాడు మనల్ని తిక్కలోళ్ళు అనుకుంటున్నాడు. పోనీ వాడన తెలివిగలోడా? వాడు చెప్పేది ఏమన్నా నిజమా? ఒక రోజుకు వాడు సత్తనాడు. వాడన్నా సావకుండా ఉంటే అది ఆడే కరెక్టర్ అనుకోవచ్చు. వాడు సత్తనాడు. చచ్చిన తర్వాత వాడు బకరా అవుతాడు. ఎందుకంటే మనల్ని ఎగతాళి చేశాడుగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంగతులను వివేచించడు. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును. దేవుడు మన కోసం ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదన్నాడు. అది ఎవరికి? దేవుని ఎరగని వాళ్ళకి. మనకైతే బయలుపరచబడ్డాయి. మరణం తర్వాత ఏం జరగబోతుందో మనకు తెలుసా, తెలీదా? అందరూ చెప్పండి. రైట్, దృష్టిలో పెట్టుకోవాలి. ఏం జరగబోతుంది? తిరిగి లేపబడతాం. తర్వాత ఏం జరుగుద్ది? న్యాయపీఠపు తీర్పు జరుగుద్ది. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు? సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే. తర్వాత ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాలన్నాను, ఆయన రెండవ రాకడ. అది దృష్టిలో పెట్టుకుంటే చాలా జాగ్రత్త పడతాం. ఎందుకంటే కొంతమంది రక్షణలోకి వచ్చి నిర్లక్ష్యంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంకా రక్షింపబడనోళ్ళు ఉన్నారు. చర్చికి వస్తారు, వాక్యం తెలుసు, ప్రార్థన చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు, కానీ మారు మనసు పొందరు, బాప్తీసం పొందరు. దేవుడిచ్చిన అవకాశాన్ని వినియోగించుకోరు. రేపేం జరుగుద్ది? రారాజు యేసు ప్రత్యక్షమవుతాడు. మధ్యాకాశానికి వస్తాడు ఆయన. భూమి మీద ఆయన రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులందరూ ఎత్తబడతా ఉంటారు. ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటారు. విసురుతా ఉన్న తిరగలి ఒక్క హ్యాండే ఉంటుంది, ఇక రెండో హ్యాండ్ కనపడదు. రెప్పపాటులో మార్పు నొంది వెళ్ళి అక్కడ ప్రత్యక్షమైంది. పొలంలో ఇద్దరు అరగ దున్నుతారు, ఒకడు కనపడ్డావు. ఒట్టి అరగ తిరుగుతుంటుంది, ఎడిపోయాడు రా బాబు అని వెతుకుతాడు, కనపడ్డావు, వెళ్ళిపోయాడు. ఒకవేళ భర్త రక్షణానుభవంలోకి రాకుండా దేవుణ్ణి తిరస్కరించిన వాడైతే, భార్య రక్షింపబడిందైతే, కడబూరం రోగినప్పుడు, యేసు ప్రత్యక్షమైనప్పుడు కళ్ళ ముందే అదృశ్యమైపోతుంది. కొంతమందికి ఎంత చెప్పినా అయినట్లా మనల్ని చేతురాడుతున్నారు. మరి బాబు రాకడ ఉందిరా నాయన, జాగ్రత్త పడండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పాపాలు కడిగేసుకోండి, పరిశుద్ధపరచబడండి, జాగ్రత్త పడండి, ఆయన రాబోతున్నాడు రా నాయన అని చెబుతుంటే వెటకారాలు చేస్తున్నారు. నా అంచనా ప్రకారం 2100 దాకా కూడా టైం లేదు. ఒక అంచనా చెప్తున్నా, ఇది 2022, 2100 దాకా కూడా టైము లేదు. ఈ లోపులోనే ఆయన వచ్చే అవకాశం ఉంది. ఇదైతే కన్ఫామ్. హల్లెలూయా. మానవ జాతి చరిత్ర ఒక మలుపు తిరగబోతుంది. భూమి మీద క్రీస్తు సంఘము, దేవుని సంఘము సిద్ధమవుతుంది. సిద్ధమైన సంఘాన్ని తీసుకెళ్ళడానికి తప్పకుండా ఆయన ప్రత్యక్షమవుతాడు. నా చిన్నప్పటి నుంచి వింటున్నా, హలో బెదరో, నా చిన్నప్పటి నుంచి వింటున్నా ఈ డైలాగులన్నీ. చిన్నప్పటి నుంచి చెబుతానే ఉన్నారు, వింటానే ఉన్నా. ఏది ఇంకా రాలేదే అంటాడు ఒక వికార వీరుడు. నాయనా వికారా, ఎందుకు రాలేదో తెలుసా? ఆయన కానీ వస్తే నువ్వు పోతావు పాతాళానికి, అందుకని నీ కోసమే రాలా. నీ మార్పు కోసం, నీ రక్షణ కోసమే ఆయన నీ నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ 2001 సంవత్సరంలో ఆయన కానీ వచ్చినట్టయితే నేను పోయేవాడిని పాతాళానికి. ఇక నేను పోతే మీరెక్కడ? మొత్తం కట్టుకొని పోయేవాళ్ళం. అందుకే 2001లో రాలా. అప్పుడే పాటలు పాడారు మనోళ్ళు, రమ్ము రమ్ము యేసురాజా వేగమే రా అని. తర్వాత నేను రక్షణలోకి వచ్చినాక ఆ పాట వినపడితే అప్పుడు ఆలోచన వచ్చింది, ఎన్ని సంవత్సరాల క్రితం రాశారు ఈ పాట అని. ఇలా పాట నిజం చేసి నిజంగా ఆయన వచ్చినట్టయితే నా గతి ఏందని. దేవునికి స్తోత్రం. కానీ ఆయన రాలా, ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకున్నాడు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాడు.
ఇప్పుడు కూడా మనం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడో నీ రాకడ ప్రభువా రాయ్యా అని. రాడు. అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన పూర్ణమైన ఓరిమితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వెటకారాల వాళ్ళకి తెలియదు. ఒరే నాయన, ఆయన కానీ వస్తే మన తోలే ఊడిదన్న సంగతి తెలియదు, మన కోసమే ఆలస్యం చేస్తున్నాడన్న సంగతి తెలియదు. నా చిన్నప్పటి నుంచి అంటున్నా, ఏడు రాలేదుగా. నేనన్నానా? పేతురు గారు అన్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. కొంచెం పెద్ద చదివితే 8వ వచనం. 8వ వచనం అంట. ప్రియురాలా తేడబడిందిలే. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా అప్పుడప్పుడు అట్లా అవుతుంటలే సెలవి, చదువు పర్వాలేదు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడు సలోమి, ఎగతాళి చేసే వాళ్ళ మాట చదవమన్నా. చదువు 3:3. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి. నేను వెటకారపోళ్ళు అన్నాను, మన భాషలో అపహాసకులు, బైబిల్ భాషలో. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను. ఏమయ్యా, ఆయన ఏదో వస్తాడని తెగ పాటలు పాడారుగా. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏ తెంచును. ఏడే ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏది? ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే. పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పి మీరేదో మారిద్ది, మీరేదేదో జరిగిద్ది ఏవేమో తెగ చెబుతుంటారుగా. ఎవరు చెవులో పెడతారు పూలే? నాకు చెబుతారా? అంటలేదా మిమ్మల్ని? తీరే పోరే ఎవడనువా అలా వెటకారం. ఏది రాకడా? ఏదిరా రాకడంట, అందరు ఎత్తబడతారంట, ఎడబడతారు. అది జరిగినప్పుడు అర్థమైంది వీడికి. ఆ మహానుభావుడేమో ఈ దరిద్రుడి కోసమే ఆగుతున్నాడు, వీడేమో అపహాస్యం చేస్తున్నాడు. నిజం బైబిల్లో ఉంది. ఎవరి కోసం ఆగుతున్నావు యేసయ్యా అంటే, ఆ తిక్కలోడి కోసమే ఆగుతున్నాను నాయన, నేను వచ్చానంటే వాడు పోతాడానికి. లోకమంతా శ్రమకాలం విడువబడుట. ఒకసారి దర్శనం వచ్చిందమ్మా నాకు. దర్శనం పెళ్ళ ఉరుములు, పిడుగులు, గందరగోళంగా ఉంది. మొత్తం డార్క్నెస్ అయిపోయింది ప్రపంచం. అందరూ గందరగోళంగా అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రకృతిలో వింత మార్పులు. దర్శనంలో ఏందిరా ఇట్లయిపోతుంది, ఏం జరుగుతుందంటే కొంతమంది మాట్లాడుతున్న స్వరం వినబడుతుంది. ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు, ఇదిగో ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడనే మాటలు వినపడుతుంది. ఎవరైనా యేసయ్యా, వామ్మో వస్తున్నాడా, అందుకేనా ఈ మార్పు ప్రకృతిలో? అమ్మో వస్తున్నాడా, అమ్మో నేను ఎలా ఉన్నాను, వీళ్ళు ఎలా ఉన్నారు విశ్వాసులు, అంతా గమనించుకుంటా ఉన్నా. శరీరాలు తేలికైపోతున్నాయి, లేస్తున్నాయి పైకి, గాల్లో లెగుస్తున్నాయి ఈ శరీరాలు. అందరినీ గమనిస్తూ ఉన్నా. కొంతమంది లేచి వెళ్తూ ఉన్నారు అట్లా. నేను ఎరిగిన విశ్వాసం ఒక ఆమె విడవబడి ఏడుస్తూ ఉంది. విశ్వాసే, రక్షణ పొందిన మనిషి విడవబడి ఏడుస్తూ ఉంది. నేను ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలుస్తా, నువ్వు కూడా నా వల్ల రాగలవు, ఎగరగలవు, ఎగురు అంటే పాపం ట్రై చేస్తుంది, రావట్లా, కూలబడుతుంది. మిగిలిన వాళ్ళందరూ అలా గాల్లో లెగుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏడుస్తున్నా ఆమెను చూసి. ఎందుకంటే ఆమె లేవలేకపోతుంది, రాలేకపోతుంది. అంటే ఏంటి, ఏం జరిగి ఉంటుంది?
రక్షింపబడి కూడా రక్షణను నిర్లక్ష్యం చేసి కోల్పోయింది. ఫలితంగానే ఆ గతి పట్టింది. పరిశుద్ధులందరూ ఎత్తబడుతున్నారు. అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం, భయం గొలిపే సన్నివేశం కూడా. నేను సరిగా సిద్ధపడ్డానా లేదా, ఇంకా నా తప్పులు ఏమైనా లోపాలు ఏమైనా ఒప్పుకున్నానా లేదా, ఎప్పటికప్పుడు సరి చేసుకున్నానా లేదా, ఇంకా దిద్దుకోవాల్సిన ఏమన్నా క్షమాపణ అడగాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇక నెక్స్ట్ స్టెప్ వెళితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాయపీఠం ముందు ఉండాలా. ఇంకా ఏమన్నా క్షమాపణ అడిగానా లేదా, ఇంకేమన్నా మిస్ అయ్యానా, ఇంకేమన్నా దిద్దుబాట్లు చేసుకున్నానా లేదా, సిద్ధపడ్డానా లేదా? అమ్మో ఇప్పుడు తీసుకెళ్తున్నాడు, న్యాయపీఠం తీర్పు జరిగిద్ది, న్యాయపీఠం ముందు నిలబడాలా. ఇక్కడ ఒప్పుకుంటేనే, ఇక్కడ దిద్దుకుంటేనే, ఇక్కడ క్షమాపణ కోరితేనే, లేకపోతే ఏవైతే మిస్ అయ్యానో మొత్తం అక్కడ తీర్పులోకి వచ్చేస్తాయి. ఇంకా ఎక్కడన్నా ఏమైనా అని నేను టెన్షన్ పడుతున్నా. మిగిలిన వాళ్ళని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఈ సన్నివేశం ఒక దర్శన రూపంలో బయలుపరచబడింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇది మీకెందుకు చెప్పానంటే మనందరి గ్రహింపులో ఇది ఉండాలి. ఇది కహానీ కాదు, నిజంగా జరగబోతుంది. ఆయన మహిమగల రెండవ రాకడ. ఆ రాకడలో భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తబడతారు, అనేక మంది విడవబడతారు. ఆ విడవబడే గుంపులో లేకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు ఆ ఎత్తబడే విధంగా రెడీగా ఉండాలి. బుద్ధిహీనమైన పనులు చేసుకుంటా, రక్షణ పొంది కూడా తాక్కుంటా ఊక్కుంటా, రక్షణ పొంది కూడా అడ్డదిడ్డమైన వ్యభిచారాలు చేసుకుంటా, రక్షణ పొంది కూడా జీవం గల దేవుని వదిలిపెట్టి దరిద్రగొట్టు వాటి వైపు తిరుగుట, రక్షణ పొంది కూడా శాపగ్రస్తమైన క్రియలు చేయుట, ప్రభువుని తృణీకరించుట మొదలైన వాటిని విసర్జించాలి. జాగ్రత్త పడాలి. ఎప్పుడు జాగ్రత్త పడతాం? ఇవన్నీ దృష్టిలో ఉంటే జాగ్రత్త పడతాం. లేకపోతే గుండెల్లో ధైర్యం ఉండాలి. ఆయన కడబోరం రోగినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఎత్తబడతాను, ఆయన సింహాసనం ముందు నిలబడతాను. అందుకు ముందుగానే నేను రెడీ కావాలి. కొంతమందికి నమ్మకం ఉండదు. నిజంగా జరిగిద్దా, జరిగిద్దిగా చూద్దుగానిలే అంటాను నేను. మామూలుగా ఎందుకు అర్థమైంది? జరిగినప్పుడు అర్థమైంది. అందుకే ఎవరి కాళ్ళు ఈ ముఖ్యమైన సంగతులు. మొదటిదేంటి? మన ముగింపు. రెండవదేంటి? పునరుద్ధానము, జడ్జిమెంట్. నాలుగవదేంటి? రాకడా. ఐదవది ఆ రాకడ, మన పోకడ రెండు జరక్కముందు భూమి మీద దేవుని కొరకు మనం చేయాల్సిన పనులు, బాధ్యతలు. టైంను వేస్ట్ చేసుకోకూడదు, కాలయాపన చేయకూడదు. దేవుని కొరకు పని చేయాలి. ఏ అవకాశం ఉన్నా పోగొట్టుకోకూడదు. ఒక ఆత్మని రక్షించే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, నీ సమాజ ప్రజలు కావచ్చు, నీ బంధుజనం కావచ్చు. మరి రేపు రాకడలో వాళ్ళు విడవబడితే ఎంత ఘోరం. వాళ్ళను కూడా నీతో పాటు ఎత్తబడే గుంపులో ఉంచడానికి మన వంతు మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ప్రభువా వాళ్ళని దర్శించు ప్రభువా అని వాళ్ళ కోసం కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళకు తెలియదు ప్రభువా, వాళ్ళ అమాయకులు ప్రభువా, వెర్రివారు ప్రభువా, నన్ను పిచ్చిదాని అనుకుంటున్నారు, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు ప్రభువా, కానీ వాళ్ళు పిచ్చిలో ఉన్నారని తెలియట్లేదు ప్రభువా, మోసంలో ఉన్నారు ప్రభువా, నశించిపోతారు ప్రభువా. వాళ్ళని దర్శించు ప్రభువా, వాళ్ళతో మాట్లాడు ప్రభువా. వాళ్ళ కోసం నీ కన్నీళ్ళు ఉండాలి. వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి, గోజాడాలి. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. వాళ్ళు దేవుడి గురించి ఆలోచించే పరిస్థితులు వాళ్ళకి కల్పిస్తాడు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి వాళ్ళని రక్షించే అవకాశం ఉంది. వాళ్ళ కోసం గోజాడాలి, మొర్ర పెట్టుకోవాలి. ఎందుకంటే రాకడ నిజం, తీర్పు నిజం, ఉగ్రత నిజం, గొర్రెపిల్ల మహోగ్రత నిజం. మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ చూపించాడు. త్యాగం, ఓర్పు, సహనం, కనికరం, జాలి, దయ అన్నీ చూపించాడు నీ మీద. ఇక రెండవసారిగా అది ఉండదు. మొదటిసారి వచ్చింది గొర్రె పిల్లలాగా, రేపు రాబోతుంది యోధా గోత్రపు సింహంలాగా. గొర్రె పిల్ల సాత్వికం, సింహానికి ప్రచండమైన రౌద్రం. ఆపలేం. మనుషులు పరిగెత్తుతారట, అమ్మో గొర్రెపిల్ల ఉగ్రత దినమని. ఇప్పుడు కొంతమంది వెటకారాలు చేస్తున్నారు కదా, గొర్రెలారా, గొర్రె బిడ్డలారా, గొర్రెలారా అని. ఈ గొర్రెలు గొర్రె బిడ్డలు కాదు, దేవుని గొర్రెపిల్ల ఉగ్రత చూస్తాడు ఒక్కొక్కడు రేపు. ఇదంతా
బైబిల్ చెప్తున్నటువంటి సాక్ష్యం గనుక రక్షణలోనికి వచ్చిన బిడ్డలారా, ఎవరి కాళ్ళు జాగ్రత్త పడండి. యవనస్తురాండ్రారా, రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో విసిరివేయబడతావు. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదని వ్రాయబడి ఉంది. పండిన గింజని కొట్టులో పోసి పొట్టుని ఆరని అగ్నిలో కాలుస్తానన్నాడు. అలా నరకంలో విసిరివేయబడే ఆత్మల గుంపులో ఉండాలనుకుంటున్నావో, లేకపోతే ఎత్తబడి ప్రభు రాజ్యంలో ఉండే పరిశుద్ధుల గుంపులో ఉండాలనుకుంటున్నావో, నిర్ణయం నీదే. ఆ గుంపులో ఉండాలనుకుంటున్నావా? అగ్నిగుండానికి చేరే గుంపులో, లేకపోతే నిత్య జీవానికి చేరే గుంపులో ఉండాలనుకుంటున్నావా? ఎవరి కాళ్ళు వివేచించుకొని ఆలోచించుకొని జాగ్రత్త పడండి. యేసయ్య రాకడ బహు సమీపమై ఉంది, సిద్ధపడండి. రక్షణ పొందిన వాళ్ళు మళ్ళా రక్షణ వదిలిపెట్టుకొని శాపగ్రస్తమైన వాటి వైపు మళ్ళకండి. ప్రాణమైన వదలండి, ప్రభువుని వదలకండి. యేసు ముఖ్యం, యేసు కావాలి, యేసే రాజు, యేసే దేవుడు, యేసే రాబోతున్నాడు, యేసే రక్షకుడు, యేసే యూదా గోత్రపు సింహం. రేపు చూపబోతున్న ఉగ్రత యేసుదే. లోకం ఆయన ఓర్పు, సహనాన్ని, ప్రేమను చూసింది. రేపు ప్రచండమైన రౌద్రాగ్ని కూడా చూడబోతుంది. అందుకే ఈ సంగతిని అందరూ గ్రహింపులో పెట్టుకొని జాగ్రత్త పడండి. దేవుని సేవ చేయండి, ప్రభువుని ప్రకటించండి, ఆత్మలను రక్షించండి. తుచ్చమైన వాటి గురించి చింతపడకండి. అందరూ ఈ కలిగి ఉన్నారు నాకు లేవనే దరిద్రపు ఆలోచనలు పక్కన పెట్టండి. భూమి మీద నిన్ను పుట్టించిన దేవుడు, నీకు పిల్లల్నిచ్చిన దేవుడు, నీకు నీ బిడ్డలకి నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరిచి ఉంచాడు. అసలు చింత వదిలేయ్. ఎప్పటికి ఏది నీకు అందాలో అది నీకు అందేటట్టు నా దేవుడు చేస్తాడు. నీకు కావలసిన సమస్తము నా దేవుడు నీకు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఖచ్చితంగా ఆ టయానికి నీకు అందుతాయి, అన్నీ అందుతాయి. నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఆయన చూసుకుంటాడు. నీకైనా నీ పిల్లలకైనా ఒకటే హెచ్చరిక, జాగ్రత్త. బిడ్డలు కూడా ముందే చెప్పుకొని ఉండు. ఇలాంటి ఘట్టాలు రాబోతున్నాయి, ఇలాంటి అనుభవాలు రాబోతున్నాయి. నిన్ను విశ్వాసం నుంచి తప్పించడానికి చాలా కుట్రలు జరుగుతాయి. నా కుమారుడా, నా కుమారి, విశ్వాసం వదిలిపెట్టొద్దు, జాగ్రత్త అని హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు ప్రార్థనకి రేపుకుంటూ, సేవకు రేపుకుంటూ, పరిచర్యకి రేపుకుంటూ, దేవుని కొరకు రేపపడుతూ ముందుకు సాగండి. ఈ విషయాలు గ్రహింపులో కోల్పోకుండా జాగ్రత్త పడండి. అవసరమైతే అవన్నీ నీ కళ్ళ ముందు ఉండేటట్టు ఎప్పటికప్పుడు జాగ్రత్త. ఆ పునరుద్ధానపు ఘట్టాలు వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని ఎప్పుడు చూస్తూ ఉండు. ఎందుకంటే అది నిజంగా జరగబోతుంది. అగ్నిగుండంలో ఆత్మలు పడే వీడియో కూడా గమనిస్తూ ఉండు, ఎందుకంటే అది కూడా జరగబోతుంది. దేవుడు అగ్నిగుండంలో ఎందుకు వేస్తాడులే అనుకుంటావేమో, ఖచ్చితంగా ఉంది శిక్ష. పొట్టు అగ్నిలో కాక ఇంట్లో పెట్టుకుంటాం. ఆ పొట్టు లాంటి వ్యక్తులు కూడా అగ్నిగుండానికి వెళ్తారు. దేహమునే చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కలిపి అగ్నిలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. జాగ్రత్త.